ఇక 11 రోజు తెల్లవారుజామున ఏనుగుల మ్యారేనీడు బయలుదేరిన స్వాములు 22 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 11 గంటలకి సుంకాలమ్మ దేవాలయం చేరుకున్నారు. అక్కడ స్నాన క్రతువులను ముగించుకుని విభూతి ధారణ చేశారు. 11 రోజు మధ్యాహ్నం యానాల వెంకటరెడ్డి, సత్యవాణి, రేవంత్, కౌశిక్ రెడ్డి, సత్తిరెడ్డి స్వాములకు భిక్ష ఏర్పాట్లు చేశారు. ఇక అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి సుమారుగా 7 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తర్వాత సాయంత్రం గుత్తి చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి మళ్లీ పాదయాత్రలు ప్రారంభించనున్నారు. ఇక పాదయాత్రలో స్వామి శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర సాగింది. సుంకులమ్మ దేవాలయం చేరుకోవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి లాల్ దర్వాజా వాస్తవ్యులు యానాల వెంకరెడ్డి గారు, వారి ధర్మపత్ని యానాల సత్యరాణి గారు, వారి కుమారులు యానాల రేవంత్ కౌశిక్ రెడ్డి గారు, రేవంత్ కార్తిక్ రెడ్డి గారు, వారి తండ్రి గారు అయినటువంటి సత్యరెడ్డి గారు, లాల్ దర్వాజా వాస్తవ్యులు ఈరోజు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి సుంకులమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ అయ్యప్ప కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, వారు మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి వారి తోడ్పాటు అందించి మున్ముందు ఇలాగే సహసాగరం అందించాలని కోరుకుంటూ గుర్తు సమీపంలోని సుంకులమ్మ దేవ ఇక శబరిమల మణికంఠ మహాపాదయాత్ర చేపట్టిన స్వాముల పాదయాత్ర 11 రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి, యాదగిరి గురుస్వామి ఆధ్వర్యంలో పాదయాత్ర సాగుతుంది. 10వ రోజు రాత్రి స్వాములకు అల్పాహారం, విరేషం, అదేవిధంగా రజని, వంశీ ఏర్పాటు చేశారు. వాస్తవ్యులు ముఖ్యవస్తి నివాసి గోత్రం గట్టు వీరేశం మరియు వారి సతీమణి గట్టు రజని, వారి కుమారులు గట్టు వంశీ ఈరోజు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి శ్రీ అయ్యప్ప స్వాములకు, దీక్షాదారులకు, మహాపాదయాత్ర బృందంలో మహాపాదయాత్ర సాగుతున్నటువంటి ఈ స్వాములకు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి ఇక్కడ ఏనుగులమల్లి గ్రామంలో ఈరోజు రాత్రి ఈ యొక్క అల్పాహార విందు ఏర్పాటు చేసినటువంటి వారికి శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి అయ్యప్ప కరుణ కటాక్షాలు కలగాలని, మరియు ఇదే విధంగా ఎన్నో సహసాగరాలు అందించాలి, జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని, మరియు ఇదే విధంగా శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి సహాయంగా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ స్వామి